అండి టేస్టీగా హెల్దీగా బ్రౌన్ రైస్తో దోశ తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది. వీక్లీ 2-3 టైమ్స్ మనం బ్రౌన్ రైస్తో దోశ చేసుకుంటే చాలా మంచిది. హెల్త్కి ఇంకా చాలా మంచిదండి. మన నార్మల్ రైస్లో అంత ఇది ఉండదు కదా, ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం నేను ఇక్కడ 3 కప్పులు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి డైజెషన్ అవుతుంది, ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇవి ఒక 3-4 సార్లు నీట్గా కడుక్కొని వాటర్ వేసుకొని దానికి 3 కప్పులకు 1 కప్పు మినపప్పు నానబెట్టుకున్న పొట్టుపప్పు వాడుకుంటున్నాను. ఇవన్నీ ఒక 6-7 అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలండి. బ్రౌన్ రైస్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది నానడానికి. ఇవి నానబెట్టుకొని మళ్ళీ నైట్కి మిక్సీ పట్టుకునే ముందు ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకొని పులియబెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ రోజు మార్నింగ్ మనం దోశపిండితో దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చూసారు కదా, మన మామూలు దోశలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి.